హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క బీజాక్షరాన్ని మీరు చెప్పిన పక్షంలో తప్పకుండా మీకు ధన లాభం అనేది కలుగుతుందండి. అంత అద్భుతమైన ఒక బీజాక్షరం. మనకు బీజాక్షరాలకి ఉన్న మహిమ అనేది మనకందరికీ తెలుసు. ఎందువల్లంటే చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాము. బీజాక్షరాలకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం అనేది ఎంతో అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చే ఒక బీజాక్షరం అనేది ఉంటుంది. ఆ దేవతలకి ఇష్టమైన ఒక బీజాక్షరంగా కూడా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన బీజాక్షరం మీతో ఈరోజు ఒక మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను అండి. ఈ బీజాక్షరం కలిసిన ఈ మంత్రాన్ని పఠించిన పక్షంలో మీకు ఎలాంటి డబ్బు కష్టమైనా సరే ఆ కష్టాల నుంచి బయటపడి మీరు తప్పకుండా మంచి మీరు కోరుకున్న కోరిక అనేది కూడా తీరుతుంది. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా సరే మిమ్మల్ని కోటీశ్వర యోగం చేసే ఒక అద్భుతమైన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. మనందరం కూడా ఏదైనా సరే కష్టపడుతూ ఉంటాం, డబ్బు సంపాదించాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చక్కగా చేయాలి, నగలు కొనాలి అని చెప్పి. కానీ మనకు కష్టపడినంత ఫలితం అనేది చాలామందికి రాకుండా పోతుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం రాలేదంటే మనకు అదృష్టం లేదని. అలాంటప్పుడు మనం దైవశక్తిని అనేది నమ్ముకున్నప్పుడు చిన్న చిన్న పరిహారాలు కానీ లేదా దైవ నామాలు చేసిన దైవం యొక్క మంత్రాలు మనం పఠించిన అద్భుతమైన మనకు ఫలితం ఉంటుందండి. అలాంటి మంత్రాలు మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాము. ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన ఒక బీజాక్షరం కలిసిన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక 11 సార్లు చెప్పిన పక్షంలో మీకు ఎలాంటి ధన కష్టం అనేది లేకుండా, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారైనా సరే కోటీశ్వర యోగం కలుగుతుంది. మంచి ధనలాభం కలిగి అసలు డబ్బు అనేది వాళ్ళకి ఎంత బాగా వర్షంలా కురుస్తుంది అంటే అంత బాగా వచ్చి వాళ్ళకి ధనలాభం అనేది కలుగుతుందన్నమాట. ఈ బీజాక్షరం కలిసినప్పుడు మనకు ఏ మంత్రం అయినా సరే మనం దాన్ని కొంచెం కట్టుబాట్లతో కొంచెం వచ్చి పద్ధతిగా మనం చేసుకోవాలండి. అంటే స్నానం చేస్తే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అలాంటి బీజాక్షరాలు పలికేటప్పుడు మనం నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలి. అలాగే పీరియడ్స్ టైంలో అనేది ఉండకూడదు. ఏదైనా అంటూ ముట్టు అలాంటప్పుడంతా కొంచెం పరిశుభ్రంగా ఉండి మనం బీజాక్షరాలు పఠించాల్సి ఉంటుందన్నమాట. అలాంటి బీజాక్షరాలు గల మంత్రాన్ని మనం పరిశుద్ధంగా పఠించాలి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం స్నానం చేశాక శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే పఠించాల్సి ఉంటుంది. దానికి మనం స్నానం చేశాక ఈ మంత్రాన్ని పఠించుకొని తర్వాత మన పనులనేవి మనం కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో వచ్చి ఈ యొక్క ఒక 4 days అనేది మనం ఈ మంత్రం చెప్పుకోకూడదండి. మనం తర్వాత తలస్నానం చేసేసి మళ్ళీ యథావిధిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు వీలైతే కూడా అప్పుడు చెప్పుకోవచ్చు. కానీ శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చెప్పుకోవాలి. కానీ మనం చెప్పుకున్నట్లు స్నానం చేశాక ఫస్ట్ ఈ మంత్రాన్ని పఠించేసి తర్వాత మన పనులనేవి మనం చూసుకున్నప్పుడు ఎలాంటి మనకు ఆటంకాలు కూడా రావన్నమాట. ఇక ఆ మంత్రం అద్భుతమైన మంత్రం బీజాక్షరం కలిసిన అద్భుతమైన మంత్రం అనేది మనం డైలీ 11 సార్లు చెప్పుకోవాలండి. అది పూజ రూమ్లో చెప్పుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాన్ని మనకిస్తుంది. ఎందువల్లంటే దైవం యొక్క నామాన్ని దైవం యొక్క బీజాక్షరాలని మనం వచ్చి దైవ సన్నిధిలో చెప్పుకున్నప్పుడు దైవానుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మనం చక్కగా దీపం పెట్టినప్పుడు ఈ మంత్రం మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మనకు నరసింహస్వామికి సంబంధించిన అద్భుతమైన మంత్రం అన్నమాట. మనం ఎలాగ వారాహి అమ్మకి ఉగ్రదేవతగా మనకు ఈ కలికాలంలో మనల్ని కాపాడే దేవతగా ఎలా అయితే మనం కొలుచుకుంటూ ఉన్నామో అలాగే నరసింహస్వామి అంటే ఎంతో శక్తివంతమైన భగవంతుడు. ఈ ఉగ్ర రూపంలో ఉన్న భగవంతుల నుంచి మనం భక్తి శ్రద్ధలతో కొలిస్తే వాళ్ళు ఊరికి కరుణించేస్తారండి. భక్తి అనే ఒక మాట వాళ్ళ మీద పూర్తి నమ్మకం పెట్టి మనం కొలిచినప్పుడు తప్పకుండా వాళ్ళు మన మీద పూర్తి కరుణ అనేది ఇస్తారన్నమాట. ఉగ్ర రూపంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా భయపడకూడదు. మనం వాళ్ళని వచ్చి ఎంత భక్తిగా కొలిచాము అన్నదే దేవతలు వచ్చి మనల్ని చూస్తారనమాట. ముఖ్యంగా వారాహి అమ్మ కానివ్వండి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఇలాగా ఉగ్ర రూపంలో ఉండే దేవతలు వచ్చి ఊరికే కరుణకు లోనైపోతారు. అందువల్ల మనం భక్తి చూపిస్తే సరిపోతుంది. భక్తితో శ్రద్ధతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఆ నరసింహస్వామిని మనసులో తలుచుకొని మీరు పఠించిన పక్షంలో తప్పకుండా మీ కోరికలు అనేది తీరుతాయి. అంతేకాకుండా మీకు ధనం ఆశించి మీరు ఇప్పుడు పఠించిన పక్షంలో మీ కోరిక అనేది కూడా తీరుతుంది. ఇక ఆ చిన్న మంత్రమైన ఫలితం అనేది చాలా ఉంటుందండి. ఇక ఆ చిన్న మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం శ్రీ అయి నమః.
మనకొచ్చి ఓం అనేది భగవంతుడిని సూచించేదండి. అలాగే శ్రీం అంటే అమ్మవారిని సూచించేది. అలాగే శ్రీ అంటే అయ్యవారిని సూచించేది. అలాగా మనం ఆ బీజాక్షరాలతో ఆ ఇద్దరిని, అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజించిన ఫలితం అనేది మనకు దక్కుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే సరిపోతుందండి. మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించి చూడండి. ఒక 3 రోజుల్లోనే మీకు ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. రోజు రోజు మీరు చెప్పుకున్న పక్షంలో మీ అభివృద్ధి అనేది పెరుగుతూ ఉండటం మీ కళ్ళారా మీరే చూస్తారనమాట. తప్పకుండా ఆ నరసింహస్వామి దయ వల్ల మీరందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి మంచి ధనవంతర యోగం, ధనయోగం అనేది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.